సెలయేళ్ళు ఇవన్నీ కలిసి హృషికేశం హరిద్వార గుండా వస్తాయి. హరిద్వారం దగ్గరకు రాగానే గంగా నది దివ్య మంగళ విగ్రహంతో అందులో ప్రవేశిస్తుంది. అందుకే చైత్రశుద్ధ నవమి నాడు అక్కడ అభిషేకం జరిగాక మర్నాడు దశమి నాడు హరిద్వార్లో స్నానం చేస్తే ఒకేసారి 80,000 నదులలో స్నానం చేసిన మహాపుణ్యం వస్తుంది అని చెప్పాడు రాముడు స్వయంగా. ఎందుకంటే ఆ తోకకి అంత విలువ ఉన్నది, దాని మీద ఇన్ని అభిషేక జలాలు కలుస్తున్నాయి. దానికి రాముడు ఎవరి పేరెట్టాడో తెలుసా? శ్రీ హనుమద్వాల సాగరం అన్నాడు. హనుమంతుని తోక మీద నుంచి వస్తున్న దివ్య నదీ సముద్రం. ఆ సముద్రం ఉప్పు నీరు, కానీ ఇది మాత్రం అలా కాదు, పూర్తిగా మంచినీరు, మధుర జలం అన్నమాట. ఈ మధుర జలంలో స్నానం చేసిన వాడు పరమధన్యాత్ముడవుతాడు, వాడికి జ్ఞానం పెరుగుతుంది. ఎంతెందుకు, నాకు ఎరిగిన ఒక శిష్యుడు ఉండేవాడు, మందకొడిగా జ్ఞాపక శక్తి తక్కువగా ఉండేది, ఏం చదివినా జ్ఞాపకం పెట్టుకోలేకపోయేవాడు, పరీక్షల్లో తప్పేవాడు, మాట స్పష్టంగా వచ్చేది కాదు. చైత్రశుద్ధ దశమి నాడు నేను చెప్పాను, అతను వెళ్ళి హరిద్వార్లో స్నానం చేశాడు. ఇప్పుడు ఎంత హాయిగా మాట్లాడుతున్నాడో తెలుసా? ఇప్పుడు హైదరాబాదులో నేను వెళ్ళినప్పుడల్లా వాళ్ళు ఒక్కరోజైనా ఆతిథ్యానికి పిలుస్తారు, చక్క 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 మాట్లాడుతున్నాడు, అంత పూర్ణ నోట్లోంచి మాట వచ్చేది కాదు. అంటే ఇన్ని నదీ జలాల నీళ్ళన్నీ అందులో కలవడం వల్ల, ఆ మిశ్రిత జల ప్రభావం వల్ల అందులో స్నానం చేసిన వాడికి అపూర్వ ధారణ ధోరణి పెరుగుతాయన్నమాట. దేవై కృతాభిషేకోత్థ తీర్థేన హనుమత్ ప్రభు వాలాగ్రాత్ ప్రత్యతే తేన నద్యాస్తే వాలసాగరాగా. మహానుభావులైన దేవతలంతా అనేక తీర్థములతో హనుమంతుడి తోక మీద పోసిన నీళ్లన్నీ భూమండలంలో నదిలో కలిసి వాలసాగరం అనే పేరుతో ఆ నది పిలువబడ్డం మొదలైంది. అంటే అప్పటి నుంచి గంగా నది వాలసాగరం అవుతుందన్నమాట. మళ్ళీ దీని ప్రభావం 7 రోజుల పాటు ఉంటుంది. 7 రోజుల తర్వాత మళ్ళీ యథాప్రకారంగా గంగే ఈ వాలసాగరంలో ఉన్న నీటి యొక్క చుక్కలకి ఆగిపోతాయి కనుక. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ చైత్ర శుక్ల నవమి నాడు అది అయ్యాక దశమి మొదలుకొని 7 రోజుల్లోపు స్నానం చేస్తే ఎక్కువ ఫలితం, దశమి నాడు చేస్తే సంపూర్ణ ఫలితం.